ఉంచుకొని పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు, బిల్డింగ్స్, కాంప్లెక్స్ కట్టుకున్న వాళ్ళ జోలికి బోట్లేదు. ఇవాళ గవర్నమెంట్ పేదోడు రోడ్డు మీదనో నల్లా పక్కన గుడిసేసుకొని జీవిస్తుంటే వాళ్ళ ఇళ్ళని కూలగొడుతుంది తప్ప ఉన్నోడి జోలికి పోవట్లేదు. మేము ఒకటే వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం, పేదోళ్ళ ఇల్లు మీరు హైడ్రామా అనేది మేము స్వాగతిస్తున్నాం, కానీ పేదోళ్ళ ఇళ్ళని కూలగొట్టవద్దు అంటున్నాం. మీరు అది మీకేమైనా ఆటంకంగా ఉంటే బయట ఎక్కడన్నా గవర్నమెంట్ ప్లేస్ ఇవాళ చాలా మంది బాగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, బాగా పెట్టుబడిదారులు ఇవాళ గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకొని అక్రమ ఇల్లు కడుతున్నారు. అలాంటి గవర్నమెంట్ స్థలాలలో ఈ పేదోళ్ళందరికీ ఇల్లు కట్టి పక్కా ఇల్లు ఎట్లాగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటారు, 120 గజాల స్థలం ఇస్తా అంటున్నారు. కాబట్టి ఆ గవర్నమెంట్ స్థలాలలో మనిషికి 120 గజాలు ఇచ్చి అక్కడ పక్కా ఇందిరమ్మ ఇల్లు కట్టినాక వీళ్ళని అక్కడికి తోలినాక మీరు ఇక్కడ